హలో, ఎవరు? మణి, నేను రాజా. ఎవరు? రాజానా? నేనురా, జ్యువెలరీ షాప్ రాజాని. నువ్వా? చాలా రోజులు గుర్తొచ్చావు. ఏంటి మ్యాటర్? నిన్ను కలవాలరా. అర్జెంటా? అవునరా, చాలా అర్జెంట్. సరే. ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? 2 daysలో నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే ఉందిరా. డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా ఇస్తా అని చెప్పా. మీ షాప్లో నుంచే తీసుకెళ్ళవచ్చు కదా. ఆ ప్రయత్నం కూడా అయింది. షాప్లోకి వస్తే మా డాడీ కాలీరా కొడతానరా. ఏంటి ఇప్పుడు నన్ను కొట్టుకొచ్చేయమంటావా? వద్దురా, అలాగే నా మీద డౌట్ వస్తుంది. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? అదే అర్థం కావట్లేదు. అందుకే కదా నిన్ను పిలిచింది. బిల్డప్ల కోసం పార్టీలు గిఫ్ట్లు ఇవ్వడం అవసరమా? డబ్బులు నీవి కాదు కదరా, నాకు సలహాలు ఇవ్వకు. సారీరా మామ, సారీ. సర్లే కానీ ఇప్పుడు ఏం చేయమంటావు? 2 daysలో 2 lakhs కావాలరా. ఏం చేయమంటారు? 2 daysలో 2 lakhs అంటే చేస్తే మర్డర్ చేయాలి, లేదా కిడ్నాప్ చేయాలి, చైన్ స్నాచింగ్ చేయాలి. ఏంట్రా? మర్డర్ చేసే మ్యాటరా మనకి లేదు. చైన్ స్నాచింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. కిడ్నాప్ అంటే కొట్టుకెళ్ళి కొబ్బరికాయ తేవడం తీసి అనుకున్నావు. పోలీసులు తెలిస్తే బొక్కలు వేసి తోలు తీస్తారు. ఆపరా నువ్వు నీ యాషాలు. పద అడుగుదాం. నీకు సగం నాకు సగం. ఈవినింగ్ చెప్తా. ఏం ఆలోచించావురా? డీలోకే కానీ ఏంటి? ఎవరినైనా కిడ్నాప్ చేయడానికి మనం ప్రొఫెషనల్స్ కాదు. ఎవరెవరి దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో మనకు తెలియదు. వాళ్ళ గురించి తెలియడానికే వారం పడుతుంది. నీకు అంత టైం లేదు, పైగా రిస్క్ ఎక్కువ. అంటే నువ్వు అనేది తెలిసిన వాళ్ళని కిడ్నాప్ చేయాలి. తెలిసిన వాళ్ళనా? అవును. ఎవరిరా? ఇంకెవరు, మన కౌన్సిలరా? కానీ ఎలారా? వాడికి కూతురుంది. రోజు సాయంత్రం పక్కనే పార్కులో ఆడుకుంటుంది. సెక్యూరిటీ కూడా ఎవరు ఉండరు. ఎలా? అదంతా నేను చూసుకుంటాను, నువ్వు చెప్పించే. ఈ ఫోన్ తీసుకో, ఇందులో నా కొత్త నెంబర్ ఉంది. అంతా సెట్ చేసి నేను ఫోన్ చేస్తా. ఓకే? ఓకేరా. సరే, జాగ్రత్త మరి. అరే మామ, ఇది నిజంగా కౌన్సిలర్ కూతురేనారా? డిఎన్ఏ టెస్ట్ చేయించమంటావా? ఏంటో అలా చూస్తున్నావు? ఆడేమో రిచ్చు, ఇదేంటి ఇలా ఉంది? నీ బాబుకి జ్యువెలరీ షాప్ ఉంది, నువ్వేంట్రా ఎలా ఉన్నావు? అంటే మామ, పాప రిచ్చు, కిడ్నాప్ డబ్బులు అడగాలి కదా. ఫోన్ చేయరా మరి, ఫోన్ చేయవాడికి డబ్బులు అడుగు. ఇవ్వు మరి. ఏం చేస్తున్నావురా? అంటే నెంబరు అడిగి చావచ్చు కదా నంబరు. టైప్ ఏ మామ. ఇదేంట్రా అంకుల్ అంటుంది? ఏం చెప్పి తీసుకొచ్చావు? ఆడుకుందామని తీసుకొచ్చారా? ఆడుకుందామని? చాక్లెట్ అడుగుతుంది. చాక్లెట్ అనే అయిపోయినారా? ఇదొకటే ఉంది. ఇవ్వు.
తీసుకో. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే బాడీ బాక్స్లో వస్తుంది. కలెక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉండు. చసా ఇలా కాదురా. ఏం చేస్తున్నావురా? సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నావు? సినిమా ఆడిషన్కి ఏమన్నా వెళ్తున్నావా? అంటే మామ మనం ప్రొఫెషనల్ కిల్లర్స్ అని తెలియాలి కదరా. అబ్బో, ముందు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వరా? ఫస్ట్ టైం కదరా, కొంచెం భయంగా ఉంది. ఏమైంది? అంటే మా ఏరియాలో ఉంటాడు కదరా, వాయిస్ని గుర్తుపడతాడని భయం వేసిందిరా. ఎలా? హలో హలో, ఎవరు? ఇంకా అర్థం కాలేదా? కిడ్నాపర్స్. నీ సైలెన్సే నా సమాధానం. ఏం కావాలి? ఎంత కావాలి అని అడుగు. ఎంత కావాలి? 10 lakhs. అంతా? సినిమాలు ఎక్కువగా చూస్తావా ఏంటి? పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోన్ డైల్ చేస్తున్నావు కదా. పాప కావాలా, పైసలు కావాలా? రెండోసారి చెప్పను, చంపేస్తా. 6కు ఫోన్ చేస్తాను, ఫిక్స్ అయిపో. ఏంట్రా మామ, పక్కా ప్రొఫెషనల్ కిల్లర్లా మాట్లాడు. సినిమాలు చూడలేదేంటి? వాడు నిజంగా డబ్బులు ఇస్తా అంటావా? ప్రాణభయం నీకైనా ఒకటే, వాడికైనా ఒకటే. పాప జాగ్రత్త, అక్కడ పొజిషన్ ఎలా ఉందో చూసొస్తా. తొందరగా వచ్చారా. చూ ఈ ముక్కు ఎలా ఉందామో నీలోనే ఉంది కదా. ఏమైందిరా? నమ్మించి మోసం చేశాడ్రా. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడ్రా బాబు. పోలీసులా? పోలీసులేంట్రా? పోలీసులే. నేను చూసుకుంటానా బాబు, నువ్వంత ఫీల్ కాకు. ఓకే, ఈ పాపని తీసుకెళ్ళి నేను అక్కడ వదిలేసి వస్తాను. నువ్వేం ఫీల్ కాకు. ఓకే? మామా ముందు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. నేను ఇచ్చిన కొత్త నెంబర్కి కాల్ చేసే వరకు బయటికి రాకు. అయ్యో తెల్లారిపోయిందే, వీడు ఇంకా ఫోన్ చేయలేదు. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. వీడు దొరికిపోయాడేమో. అయితే నా పేరు కూడా చెప్పేసి ఉంటాడేమో. ఎలా 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 ఏదైతే అయింది, ముందు నేను ఇంటికి వెళ్ళిపోతా. బాబు, ఏమైంది నాన్న? ఏమైంది? నీకేం కాలేదుగా? నాకేం కాలేదే. 25 లక్షలు ఇస్తే గాని ప్రాణాలతో వదిలిపెట్టమన్నారా కిడ్నాపర్స్. కిడ్నాపా? తెలిసిన వాళ్ళని కిడ్నాప్ చేయాలి. ప్రాణభయం నీకైనా ఒకటే, వాడికైనా ఒకటే. ఏరా మణి, నన్నే మోసం చేస్తావా? నువ్వు చేసిన 2 మిస్టేక్లు ఏంటో తెలుసా? ఏంటి? 1 నా కాలర్ పట్టుకోవడం, 2 నాకే షేర్ ఇస్తా అంటూ. నీకు సగం నాకు సగం. నేను ఫ్రెండ్షిప్ అనుకున్నాను, నువ్వు బిజినెస్ అనుకున్నావు. ఫ్రెండ్షిప్ అంటేనే మనదిరా, నీది నాది కాదు. బిజినెస్ లో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, కానీ ఫ్రెండ్షిప్ లో బిజినెస్ చేయకూడదు. నీ కొడుకును కిడ్నాప్ చేస్తాం. ప్రాణాలతో కావాలంటే 25 లక్షలు కావాలి. ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? మనీ ఇవ్వకపోతే డెడ్ బాడీ వస్తుంది. నో, మా అబ్బాయి నేను చేయొద్దు. ప్లీజ్, నీకెంత కావాలంటే అంత ఇస్తాను.